లాస్ట్ ఎపిసోడ్ గన్ ఫైరింగ్ సౌండ్ తో ఎండ్ అవుతుంది. ఆ బుల్లెట్ అరవింద్ కు తగులుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో అరవింద్ కు బుల్లెట్ తగలబోయే ముందు ఏం జరిగిందో చూపిస్తారు. కీర్తిమ కూడా అక్కడికి వచ్చి బయట నుంచుని లోపల జరిగేదంతా తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అరవింద్ కూతురు ఆపేక్ష చేతిలో ఉన్న గన్ పెళ్ళటం వల్లే అరవింద్ కి బుల్లెట్ తగులుతుంది. అరవింద్ కి బుల్లెట్ తగలగానే అందరూ షాక్ అవుతారు. ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే కంగారు పడుతూ అరవింద్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అరవింద్ ని ఐసీయూలో జాయిన్ చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు ఇన్స్పెక్టర్ హసన్ కి అరవింద్ కి బుల్లెట్ తగిలిందని తెలియటంతో అరవింద్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆపేక్షని, స్వాతిని, ప్రభాకర్ ని పిలిపించి అరవింద్ కి బుల్లెట్ ఎలా తగిలిందో అని అడుగుతాడు. స్వాతి బాగా ఆలోచించి అప్పటికప్పుడే ఒక మంచి కథ అల్లేస్తుంది. మా నాన్న ఫుల్ గా తాగేశాడు. ఆ తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక తన దగ్గర ఉన్న గన్తో తన్నే షూట్ చేసుకున్నాడని చెప్తుంది. ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ని, స్వాతిని అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తారు. కానీ కాసేపటి తర్వాత ఆపేక్షకి గిల్ట్ మొదలవుతుంది. వాళ్ళ నాన్నని తను షూట్ చేసి అబద్ధం చెప్తున్నానని. దాంతో ఆపేక్ష జరిగిందంతా ఇన్స్పెక్టర్ హసన్ కి చెప్పేస్తుంది. మా నాన్నకి నాకు గొడవైంది. నేను గన్ తీసుకుని నన్ను షూట్ చేసుకుంటానని మా నాన్నని బెదిరించాను. మా నాన్న నా దగ్గర నుంచి గన్ లాక్కోవడానికి ట్రై చేశాడు. ఆ ప్రయత్నంలోనే పొరపాటుగా మా నాన్నని షూట్ చేశానని చెప్తుంది. ఇంకోవైపు డాక్టర్ స్వాతి దగ్గరికి వచ్చి అరవింద్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని, బ్రతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ హసన్ స్వాతి దగ్గరికి వచ్చి అరవింద్ కి ఇంకా స్పృహ వచ్చిందా లేదా అని అడుగుతాడు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ హసన్ ఆపేక్ష ఇచ్చిన స్టేట్మెంట్ నిజమో కాదో అరవింద్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి అరవింద్ ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదని అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్తాడు. ఎప్పుడైతే డాక్టర్ వచ్చి అరవింద్ ప్రాణాలకి ప్రమాదం ఏదీ లేదని చెప్పాడో స్వాతి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. అరవింద్ నుంచి వెంటిలేటర్ రూమ్ లోకి వెళ్లి అరవింద్ ని చంపాలని నిర్ణయించుకుంటుంది. కానీ అప్పుడే అక్కడికి డాక్టర్ రావడంతో స్వాతి ఏమీ తెలియనట్టు వచ్చేస్తుంది. ఇంకోవైపు కీర్తిమ ప్రభాకర్ లా ఉన్న ఉమేష్ దగ్గరికి వచ్చి మాట్లాడాలని చూస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన స్వాతి వీళ్ళిద్దరిని చూసి కోపంతో ఉమేష్ ని అక్కడి నుంచి లాక్కెడుతుంది. కీర్తిమ వచ్చి స్వాతికి అడ్డంగా నిలబడుతుంది. దాంతో కోపం వచ్చిన స్వాతి అందరి ముందు కీర్తిమ పరువు పోయేలా మాట్లాడుతుంది. దాంతో కీర్తిమ ప్రభాకర్ తాను లవ్ చేసుకున్న విషయాన్ని స్వాతితో చెప్పేస్తుంది. దాంతో కోపం వచ్చిన స్వాతి కీర్తిమని జాబులో నుంచి తీసేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకోవైపు మనకి ఇన్స్పెక్టర్ హసన్ ని చూపిస్తారు. ఇన్స్పెక్టర్ హసన్ తన కానిస్టేబుల్ తో కలిసి అరవింద్ వెంటిలేటర్ రూమ్ దగ్గరికి వస్తాడు. ఇన్స్పెక్టర్ హసన్ తన లేడీ కానిస్టేబుల్ తో నువ్వు వెంటిలేటర్ రూమ్ బయటే ఉండు, డాక్టర్లు ఎవరు లోపలికి రానియకుండా నువ్వు వాళ్ళని ఆపు, నేను లోపలికి వెళ్లి అరవింద్ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిద్దేమో ట్రై చేస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ హసన్ అరవింద్ దగ్గరికి వెళ్లి మనీషా కొయిరాలా ఎవరని అడుగుతాడు. అరవింద్ కి నిజంగానే మనీషా కొయిరాలా ఎవరో తెలియదు, నాకు తెలియదని అంటాడు. హసన్ ఇంకోసారి అడుగుతాడు. దాంతో కోపం వచ్చి అరవింద్ అరుస్తాడు. అలా అరటం వల్ల స్పృహ తప్పి పడిపోతాడు. హసన్ లోపల ఉన్నప్పుడే వెంటిలేటర్ రూమ్ దగ్గరికి ఒక డాక్టర్ వస్తాడు. ఆ డాక్టర్ ని ఆపడానికి లేడీ కానిస్టేబుల్ డాక్టర్ తో అది ఇది మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ డాక్టర్ ఆ లేడీ కానిస్టేబుల్ కి హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో స్వాతి, ఉమేష్ పక్కపక్కనే ఉంటారు. తర్వాత లోపలికి వెళ్లిన డాక్టర్ అరవింద్ నార్మల్ అయ్యేలా చేస్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఉమేష్, స్వాతి ఇంటిమేట్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు మనీషా కొయిరాలా మెడలో హార్ట్ సింబల్ లో ఉండే లాకెట్ వేసుకుంటుందని, అలాగే ఆమె నుదుటి మీద సగం సూర్యుడి సింబల్ లో ఉండే బొట్టు పెట్టుకుంటుందని తెలుస్తుంది. ఆ గుర్తులను బట్టి మనీషా కొయిరాలా అంటే వేరెవరో కాదు, ప్రభాకర్ భార్య స్వాతి అని హసన్ కి అర్థం అవుతుంది. స్వాతి ఉమేష్ తో మాట్లాడుతూ మనం అరవింద్ ని చంపేయాలి, ఫ్యూచర్ లోనైనా అతని వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది. స్వాతి అలా అనటంతోనే ఉమేష్ కి చలి జ్వరం వచ్చినంత పని అవుతుంది. ఎందుకంటే స్వాతి ఒకటి తర్వాత ఒకటిగా మంచినీళ్లు తాగినంత ఈజీగా మర్డర్లు చేసేస్తుంది. తర్వాత హసన్ స్వాతి దగ్గరికి వెళ్లి స్వాతితో ఇలా అంటాడు, నువ్వు హాస్పిటల్లో పనిచేసేటప్పుడే నీకు ఉమేష్ తో పరిచయం ఉంది. తర్వాత నువ్వు వంటలు నేర్చుకోవడానికి వెళ్లి అక్కడ నీ పేరు మనీషా కొయిరాలా అని అబద్ధం చెప్పావు. ఇదంతా ఇన్స్పెక్టర్ హసన్ ఉమేష్ నే ప్రభాకర్ అనుకుని అతని ముందే చెప్తూ ఉంటాడు. ఉమేషే నిన్ను డబ్బులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశాడు, అతనే నీ ముఖం మీద యాసిడ్ పోసాడని చెప్తాడు. కానీ ఉమేష్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడిపోతాడు. దాంతో కోపం వచ్చిన ఇన్స్పెక్టర్ హసన్ లాగిపెట్టి ఉమేష్ గోపు పగలగొడతాడు. దాంతో ఉమేష్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకోవైపు అరవింద్ పోలీసులకి స్టేట్మెంట్ ఇస్తూ ఆపేక్ష చెప్పిందంతా నిజమేనని, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి దీంట్లో పోలీసుల జోక్యం అనవసరం అని, ఒకవేళ హసన్ కానీ దీంట్లో జోక్యం చేసుకుంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. కట్ చేస్తే అరవింద్ ఫ్యామిలీ మొత్తం అరవింద్ ని కలవడానికి హాస్పిటల్ కి వస్తారు. అరవింద్ మాత్రం అందరినీ బయటికి పంపించేసి ఆపేక్ష నొక్కదాన్ని లోపల ఉండమంటాడు. తర్వాత అరవింద్ ఆపేక్షతో మాట్లాడుతూ నన్ను క్షమించమ్మా, నీ పట్ల నేను చాలా కఠినంగా ప్రవర్తించాను, అలాగే నీకు ఫ్రాన్స్ వెళ్లి చదువుకోవాలని ఎప్పటి నుండో కోరిక కదా, వెళ్లి చదువుకో అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆపేక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చెప్పి అరవింద్ చనిపోతాడు. దాంతో ఆపేక్ష షాక్ అయి పెద్దగా ఏడుస్తుంది. ఆపేక్ష ఏడుపులు విని అంతా లోపలికి వస్తారు.
కాసేపటి తర్వాత కీర్తిమ ప్రభాకర్ కి ఒక వీడియోని పంపిస్తుంది. అది అరవింద్ ని షూట్ చేసిన వీడియో. తర్వాత రోజు అరవింద్ కి దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. అదంతా స్వాతిని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత స్వాతి అరవింద్ వాళ్ళ బావ దగ్గరికి వెళ్లి, నాది ఉమేష్ ది ఫోటో ఉంది కదా, దాన్ని డిస్ట్రాయ్ చేసేసి, లేకపోతే నీ మేనకోడలు ఆపేక్ష జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అరవింద్ ని ఆపేక్ష షూట్ చేసిన వీడియో నా దగ్గర ఉందని చెప్పి అరవింద్ వాళ్ళ బావని బెదిరిస్తుంది. తర్వాత సీన్ లో ఉమేష్ ని చూపిస్తారు. ఉమేష్ కూడా స్వాతిని చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే స్వాతి వల్ల చాలా మంది చనిపోతున్నారు. కానీ స్వాతికి మాత్రం దాని వల్ల ఏ బాధ లేదు. భయపడుతున్న ఉమేష్ ని చూసి స్వాతి కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత లాయర్ వాళ్ళందరికీ అరవింద్ వీలునామా చదివి వినిపిస్తాడు. అరవింద్ తన ఆస్తిపాస్తులు మొత్తం కూతురు ఆపేక్ష పేరు మీద రాస్తాడు. అలాగే ప్రభాకర్ కోసం ఒక ఎన్వలప్ ఉంటుంది. ఆ ఎన్వలప్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో చాలా నకిలీ నోట్లు ఉంటాయి. ఈ సీన్ భలే కామెడీగా ఉంటుంది. అలాగే ప్రభాకర్ కొడుకు శాండీ పేరు మీద ఒక ప్లాట్ రాస్తాడు. కానీ ఆ ప్లాట్ శాండీ అమెరికాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అతని పేరు మీదకి వస్తుంది. ఇక్కడే ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అరవింద్ స్వాతి పేరు మీద తన ఆస్తిలో చెల్లి గవ్వ కూడా రాయలేదు. ఆ వీలునామా చూసి ఉమేష్ పెద్దగా నవ్వుతాడు. ఎందుకంటే ఉమేష్ కి అరవింద్ చచ్చిపోయినా కూడా ఉమేష్ ని స్వాతిని సాధిస్తున్నట్టు అనిపిస్తుంది. స్వాతికి అరవింద్ వీలునామా చూసి చాలా కోపం వస్తుంది. ఇంకోవైపు ప్రభాకర్ కీర్తిమా దగ్గరికి వెళ్లి తాను అరవింద్ ను బ్లాక్ మెయిల్ చేసిన విషయం చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇంటికి వచ్చిన స్వాతికి ప్రభాకర్ కీర్తిమాని కలవడానికి చెప్తాడు శాండీ. దాంతో కోపం వచ్చిన స్వాతి కీర్తిమాకు ఫోన్ చేసి ప్రభాకర్ గురించి అడుగుతుంది. అయితే కీర్తిమా నాకు తెలియదని అబద్ధం చెప్తుంది. స్వాతి కీర్తిమాని ఒక పాడుబడిన బిల్డింగ్ దగ్గర కలవమని చెప్తుంది. తర్వాత స్వాతి కీర్తిమ ప్రభాకర్ రాసుకున్న లెటర్లు తీసుకుని వెళ్తుంది. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లిన తర్వాత కీర్తిమ స్వాతితో మీరంతా కలిసి ప్రభాకర్ ని చంపారని నాకు తెలుసు అంటుంది. ఆ మాట వినగానే స్వాతి భయపడిపోతూ ఇప్పుడు నీకేం కావాలని అడుగుతుంది. నాకు ప్రభాకర్ చాలు, ప్రభాకర్ ని నాకివ్వకపోతే మీరంతా కలిసి అరవింద్ని చంపారని పోలీసులకు చెప్తానంటుంది కీర్తిమ. అప్పుడే అరవింద్ బావ కీర్తిమ వెనక్కి వచ్చి కీర్తిమ గొంతు పిసుకుతూ ఉంటాడు. కీర్తిమ అతని నుంచి తప్పించుకొని అతన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. ఎందుకంటే కీర్తిమ ఒక కలర్ పట్టు ఫైటర్. అది చూసి భయపడిపోయిన స్వాతి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడే స్వాతికి గన్ దొరుకుతుంది. ఆ గన్ తీసుకుని కీర్తిమకి గురి పెడుతుంది. అయితే స్వాతికి గన్ ఫైర్ చేయటం రాదు. అది చూసి కీర్తిమ చాలా నవ్వుతుంది. అలా నవ్వుతూ కాలు స్లిప్ అయి అక్కడి నుంచి కింద పడి చనిపోతుంది. తర్వాత స్వాతి ఒక బ్యాగ్ అరవింద్ వాళ్ళ బావకి ఇచ్చి దాన్ని తీసుకెళ్లి కీర్తిమ ఇంట్లో పెట్టమని చెప్తుంది. తర్వాత అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్లి వెతుకుతున్న హసన్ కి ఒక ఎన్వలప్ దొరుకుతుంది. ఆ ఎన్వలప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో స్వాతి ఉమేష్ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది చూసి హసన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తర్వాత హసన్ ఆ ఎన్వలప్ ని తీసుకెళ్లి తన పై ఆఫీసర్స్ కి ఇస్తాడు. అతను ఓపెన్ చేసి చూసేసరికి ఫోటో అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఎవరైనా ఎన్వలప్ ఓపెన్ చేస్తే ఫోటో అలా డ్యామేజ్ అయ్యే లిక్విడ్ ని అరవింద్ వాళ్ళ బావ ఆ ఎన్వలప్ లో పోస్తుంటాడు. ఇంకోవైపు బోర్కా మహిళ కీర్తిమ అని చెప్పి టీవీలో చూపిస్తూ ఉంటారు. కానీ బోర్కా వేసుకుంది స్వాతి అని హసన్ కి తెలుసు. నిరూపించడానికి అతని దగ్గర ఏ సాక్ష్యం లేదు. ఇంకోవైపు కీర్తిమ చనిపోయిందని తెలిసి ఉమేష్ చాలా బాధపడతాడు. ఆపేక్ష వాళ్ళ నాన్న తనకిచ్చిన రెస్టారెంట్ లో ఒక రెస్టారెంట్ ని స్వాతికి ఇచ్చేసి తన బిజినెస్ స్టార్ట్ చేసుకోమంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఉమేష్ కీర్తిమ చచ్చిపోయిందని చెప్పి స్వాతికి చెప్తాడు. స్వాతి మాత్రం ఏం తెలియని నంగనాచిలా నిజమా, ఎలా జరిగింది అని కీర్తిమ నువ్వే చంపావా అని అడుగుతాడు ఉమేష్. ఏంటి నువ్వు దాంతో పడుకున్నావా, ఎందుకు అంత బాధపడిపోతున్నావు అంటుంది స్వాతి. తర్వాత స్వాతి రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం పూజ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు ఉమేష్ కి కీర్తిమని అరవింద్ వాళ్ళ బావే చంపాడని డౌట్ వస్తుంది. ఎందుకంటే కీర్తిమ ఇంటికి అరవింద్ వాళ్ళ బావ వెళ్ళటం ఉమేష్ చూస్తాడు. అరవింద్ వాళ్ళ బావ కీర్తిమ ఇంటికి ఎందుకు వెళ్తాడంటే ఆ బోర్కా ఉమెన్ కీర్తిమ అని ప్రూవ్ చేయడానికి బోర్కాని కీర్తిమ ఇంట్లో పెట్టడానికి వెళ్తాడు. ఇంకోవైపు ఉమేష్ బాగా తాగొచ్చి అరవింద్ వాళ్ళ బావ కారు పైన ఆ మందు బాటిల్ విసిరేస్తాడు. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే స్వాతి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికి సర్ది చెబుతుంది. అరవింద్ వాళ్ళ బావ కీర్తిమని ఎందుకు చంపాడంటే కీర్తిమ మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది, అందుకే కీర్తిమని చంపేశాడని చెప్తుంది. తర్వాత ఇన్స్పెక్టర్ హసన్ ప్రభాకర్ తో కలిసి మందు కొడుతూ ఇదే నా లాస్ట్ కేసు అని, దీని తర్వాత నేను రెడీ చెప్తాడు. ప్రభాకర్ తో కలిసి హసన్ ఎందుకు మందు కొడతాడంటే ప్రభాకర్ తన వైపు స్వాతిని కాపాడటానికి ఏం తెలియనట్టు నటిస్తున్నాడేమోనని హసన్ అనుకుంటాడు. ఉమేష్ లో కూడా మెల్లగా పశ్చాత్తాపం మొదలవుతుంది. స్వాతి ఎంతమందిని మర్డర్ చేసిందో గుర్తుకు వస్తుంది. ఇంకోవైపు హసన్ బాత్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే హసన్ కి అక్కడ యాసిడ్ బాటిల్ కనిపిస్తుంది. తిరిగి వచ్చి దాని గురించి ఉమేష్ ని అడగబోతాడు. కానీ ఉమేష్ హసన్ ని ఇంట్లో నుంచి తరిమేస్తాడు. అక్కడ నుంచి హసన్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. పోలీస్ స్టేషన్ లో హసన్ రిటైర్మెంట్ పార్టీ జరుగుతూ ఉంటుంది. కానీ హసన్ ఇంకా ఆ కేసు మీదే తిరుగుతూ ఉంటాడు. అక్కడ డిఎస్పీకి హసన్ కి గొడవ జరుగుతుంది. దాంతో హసన్ లాస్ట్ డే రోజు డిఎస్పీ డ్యూటీలో నుంచి హసన్ ని తీసేస్తాడు. ఇంకోవైపు వంటలమ్మ స్వాతికి తన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇస్తుంది. అదే పాయా సూప్ ని టేస్ట్ గా తయారు చేస్తుంది.
ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బ్లాక్ మష్రూమ్. ఆ పౌడర్ వేయటం వల్లే పాయా సూప్ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంకోవైపు స్వాతి రెస్టారెంట్ ఓపెన్ చేస్తుంది. గెస్ట్లంతా సూప్ ని టేస్ట్ చేసి సూప్ చాలా బాగా వచ్చిందని స్వాతిని మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్వాతి ఇప్పుడు సూప్ కి టేస్ట్ ని ఇచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ని సూప్ లో కలిపేసింది. తర్వాత డీసీపీ స్వాతి మాట్లాడుకుంటూ ఉంటారు. స్వాతి డీసీపీని హసన్ గురించి అడుగుతుంది. డీసీపీ హసన్ ని ఈ రోజే తీసేశానని వాళ్ళిద్దరికి గొడవైందని చెప్తాడు. అలాగే జాబ్ లో నుంచి ఎందుకు తీసేశానంటే ఈ కేసులో మొత్తం సాల్వ్ అయిపోయింది, కానీ హసన్ ఇంకా సాల్వ్ అవ్వలేదని ఈ కేసునే పట్టుకు కూర్చున్నాడు. అలాగే ప్రభాకర్ తో వెళ్లి సీక్రెట్ గా ఈ కేసు గురించి మాట్లాడొచ్చాడని చెప్తాడు. ఇంకోవైపు యాసిడ్ గురించి ఎంక్వైరీ చేస్తున్న హసన్ కి ప్రభాకర్ వాళ్ళ ఇంట్లో దొరికిన యాసిడ్ బాటిల్ స్వాతినే కొందని తెలుస్తుంది. అలాగే ఇంకోవైపు కానిస్టేబుల్ ఆశాకి డిఎన్ఏ రిపోర్ట్ లో దొరికిన బాడీ ఉమేష్ ది కాదని తెలుస్తుంది. ఇంకోవైపు ఉమేష్ స్వాతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉమేష్ స్వాతితో మనం చాలా దుర్మార్గంగా మారిపోయాం అంటాడు. నేనెప్పుడు మనిద్దరం హీరో హీరోయిన్లు అనుకునేవాడిని, మనిద్దరం పారిపోయి ఎక్కడైనా సంతోషంగా బతుకుతాం అనుకునేవాడిని, కానీ ఇప్పుడు మనిద్దరం విలన్లం అయిపోయాం అని అంటాడు. స్వాతి ఉమేష్ కి తాగమని సూప్ ఇస్తుంది. ఇంతకు ముందు స్వాతి సూప్ బాగాలేకపోయినా గానీ ఉమేష్ స్వాతి సూప్ బాగుందని చెప్పేవాడు. ఇప్పుడు స్వాతి సూప్ నిజంగానే చాలా బాగుంది. దాంతో ఉమేష్ వెళ్లి వంటలమ్మ ఇచ్చిన పౌడర్ ని పెద్ద మొత్తంలో సూప్ లో వేసుకుంటాడు. వంటలమ్మ పౌడర్ ఇచ్చే ముందే చెప్తుంది, తగినంత మోతాదులో వేస్తే సూప్ బాగా అని, మోతాదు ఎక్కువైతే ప్రాణాలకే ప్రమాదం అని. ఆ పౌడర్ ప్రభావం మెల్లగా ఉమేష్ పైన పనిచేయడం మొదలు పెడుతుంది. తర్వాత ఉమేష్ అలాగే వెళ్లి స్టేజ్ ఎక్కుతాడు. హసన్, ఆశ స్వాతిని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ స్వాతి పారిపోయి వచ్చి స్టేజ్ ఎక్కుతుంది. అయితే పోలీసులు అక్కడికి వచ్చి కూడా స్వాతిని అరెస్ట్ చేయబోతారు. ఉమేష్ సూప్ తాగిన మత్తులో నిజాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ప్రభాకర్ చచ్చిపోయాడని, తన పేరు ఉమేష్ మాధవ్ అని చెప్తాడు. తను స్వాతి కలిసి ప్రభాకర్ ని ఎలా చంపేసి అందరిని పిచ్చెదవులు చేసి ఉమేష్ ప్రభాకర్ లా ఎలా మారింది అని చెప్తాడు. తర్వాత ఉమేష్ ఆ గన్న తీసుకొని తనను తను షూట్ చేసుకోబోతాడు. అక్కడే ఉన్న మైక్ మీద కాలు పట్టడంతో కాలు జారి కింద పడిపోతాడు. తర్వాత స్వాతి ఉమేష్ దగ్గర ఉన్న గన్న తీసుకుని హసన్ కి గురిపెడుతుంది. హసన్ స్వాతితో వచ్చి సరెండర్ అవ్వు, ఇంతమందిని ఎందుకు చంపావని అడుగుతాడు. ఈ మర్డర్లన్నీ నేను చేయలేదు, నాకు ఉమేష్ కి సంబంధం ఉంది, ఆ విషయం మా ఆయనకి తెలిసింది, సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ప్రభాకర్ చనిపోయాడని చెప్తుంది. అయితే మరి కీర్తిమాని, అరవింద్ని ఎందుకు చంపావని అడుగుతాడు. కీర్తిమాని నేను చంపలేదు, బిల్డింగ్ పై నుంచి కాలు జారి పడిపోయింది. అరవింద్ని చంపింది ఆపేక్ష, కావాలంటే ఆ మాట అరవింద్ వాళ్ళ బావకు కూడా తెలుసు అడుగనంటూ. మరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తుప్పలిని ఎందుకు చంపేశావని అడుగుతాడు. నేను తుప్పలిని చంపాలనుకోలేదు, నేను సరెండర్ అవ్వాలనుకున్నాను, తుప్పలిని ఆ మాట వినిపించుకోలేదు, పొరపాటున కాలు జారి నీళ్లలో పడి చనిపోయాడని చెప్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక్క కోరిక ఉంది, సొంతంగా నా రెస్టారెంట్ ఓపెన్ చేయాలని. అప్పుడే ఉమేష్ కి మెలకు వస్తుంది. ఉమేష్ కి బ్లడ్ కారుతూ ఉంటుంది. దాంతో అందరూ ఉమేష్ దగ్గరికి వెళ్తారు. ఈ గ్యాప్ లో స్వాతి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. తర్వాత ఉమేష్ ని కారులో కూర్చోపెట్టుకుని హసన్ హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్తాడు. ఇంకోవైపు స్వాతి హసన్ తో నా సూప్ ఎలా ఉందని అడుగుతుంది. హాస్పిటల్ నుంచి ఉమేష్ అదృశ్యం అవుతాడు. అలాగే స్వాతి నీళ్లలో దూకేస్తుంది. కట్ చేస్తే తర్వాత రోజు బస్ లో స్వాతి ఉమేష్ వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారనమాట. బస్ పైన మనకి తుప్పలి ఆత్మ కనిపిస్తుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.